2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పు గురించి తెలిసిందే. డివోర్స్కి సంబంధించి ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఇంకా సులభతరం చేశారు. చాలా తక్కువ రోజుల వ్యవధిలోనే డివోర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. ఒకసారి దీని గురించి పూర్తి వివరాలు చెప్పండి సార్. ఆ తీర్పు దేనికి సంబంధించి ఎలా ఇచ్చారు? జనరల్‌గా ప్రొవిజన్ ఏముంది అంటే సుప్రీంకోర్టులో వచ్చేసి అంటే జనరల్‌గా మనకు చట్టంలో ఉన్న ప్రొవిజన్ ఏందంటే ఎవరన్నా మ్యూచువల్ డైవర్స్ ఈ తీర్పు అనేది చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏందంటే అర్థం కాలేదు కూడా. డైవర్స్ 15 రోజుల్లో వస్తదంట కదా! డైవర్స్ 15 రోజుల్లో వస్తదంట కదా! ఆ. అని చెప్పి ఒకటే కాల్స్ చేస్తారు. సుప్రీంకోర్టు చెప్పిందంట కదా! అని చెప్పేసి. ఓకే. అది పూర్తిగా అర్థం డైవోర్స్ కాలేదు. 15 రోజులలో వస్తది. లేకపోతే డైవోర్స్ ఒక 15 డేస్‌లో ఇవ్వాలా అనేది మ్యూచువల్ డైవోర్స్‌కి సంబంధించిన ఇష్యూనే ఇది. మ్యూచువల్ డైవోర్స్ అంటే ఏంది? ఇద్దరు వ్యక్తులు కోర్ట్‌కెళ్ళి అయ్యా మాకు డైవోర్స్ కావాలని అప్లై చేసుకోవడానికి మనం మ్యూచువల్ డైవోర్స్ అంటాం. ఓకే. ఇద్దరు అట్లా ఎవరన్నా అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు కలిసి ఉండే అవకాశం లేదు అని మీరు ఫీల్ అయితే మీరు డైవర్స్ ఇచ్చేసేయండి అనేది దాని సారాంశం సింపుల్‌గా. ఓకే. ఓన్లీ 6 మ్యూచువల్ మంత్స్ డైవర్స్ ఓన్లీ మ్యూచువల్ కొట్టుకున్నోళ్ళే. డైవర్సే. 6 మంత్స్ వరకు మనకు వెయిటింగ్ పీరియడ్ ఉంటది. ఎప్పుడైనా ఒకసారి డైవర్స్ అప్లై చేసుకుంటే మనకు 6 మంత్స్ తర్వాత డేట్ ఇస్తారు. ఆ డేట్ రోజు పోతే డైవర్స్ ఇస్తారు. ఆ 6 మంత్స్ వరకు వెయిట్ చేయకుండా ఉండటానికి ఎవరన్నా మ్యూచువల్ డైవర్స్ కనుక అప్లై చేసేసుకుంటే వాళ్ళకి మీరు డైవోర్స్ వాళ్ళు కలిసే అవకాశం లేదు అని గనక మీరు ఫీల్ అయితే డైవోర్స్ ఇచ్చేయమని చెప్తున్నారు. ఓకే. ఎందుకు అది 6 మంత్స్ టైం ఆ వేస్ట్ పీరియడ్‌ని అవుతుందా? వేవ్ ఆఫ్ చేయమంటారు. దాన్ని కూలింగ్ పీరియడ్ అంటాం. అంటే 6 మంత్స్ కూలింగ్ ఓకే. పీరియడ్‌ని వేవ్ ఆఫ్ చేయమంటారు వాళ్ళు. అంటే తీసేసి డైవోర్స్ ఇచ్చేసేయని అని చెప్తున్నారు. సో, దానికి అందరూ కన్‌ఫ్యూజ్ అయిపోయి మాకు నార్మల్ ఎక్కువ వాళ్ళు కాల్స్ ఏందంటే కూడా. సార్ అది 15 రోజుల్లో వస్తదట కదా! సుప్రీంకోర్ట్ ఇచ్చిందంట కదా! అంటే అక్కడ వీళ్ళు రాయటం కూడా హెడ్‌లైన్స్ ఏంది అంటే సుప్రీంకోర్టుకు 15 రోజుల్లో డైవోర్స్ ఇయ్యొచ్చు వివాహాల అన్నారు. రద్దు అంతే. అది విషయం. మ్యూచువల్ డైవోర్స్ అని ఒకటి యాడ్ చేస్తే ఖతం అయిపోతుంది. హ్మ్. సో, దాన్ని అర్థం చేసుకోకుండా చెప్తున్నారు. సరే, ఇక్కడ ఈ మ్యూచువల్ డైవర్స్ కైనా పెళ్ళైన ఎన్ని రోజులకి వెళ్ళొచ్చు? దీనికి కాల పరిమితి ఉంటుందా? దీంట్లో కూడా మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ విషయం ఉంది. హ్మ్. అందరికీ తెలియని ఒక విషయం ఏంది అంటే ఇది ఇంతకుముందు నేను చాలా సార్లు చెప్పినా మళ్ళొకసారి చెప్తున్నా ఏందంటే ఒక్కసారి పెళ్ళైన తర్వాత డైవర్స్ అనేది ఏ డైవర్స్ అయినా సరే ఎక్సెప్ట్ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ తప్ప అంటే మ్యారేజ్ని రద్దు చేయండి అని తప్ప మిగతా ఏ డైవర్స్ అయినా సరే అంటే మ్యూచువల్ డైవర్స్ కావచ్చు కంటెస్టెడ్ డైవర్స్ కావచ్చు ఏ డైవర్స్ అయినా కూడా ఓకే. 1 ఇయర్ తర్వాత వేయాలి అని రాసి ఉంటుంది చట్టాలు. అంటే 1 ఇయర్ వరకు ఆగాల కంపల్సరీ 1 ఇయర్ ఆగాలి. దాని తర్వాత మీరు డైవర్స్ వేసుకోవచ్చు అనేది చట్టంలో ప్రొవిజన్. ఓకే. కానీ మళ్ళా అప్పటి వరకు ఆగలేని పరిస్థితి కనుక ఉంటే ఆ. వేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ కానీ ఆగలేని పరిస్థితి ఉంటే వేసుకోవచ్చు. ఇంకొక లూప్ ఇక మరి దానికి దీనికి ఏంది సంబంధం సార్ అన్నాం అనుకో ఒక ఇద్దరు వ్యక్తులు గొడవలై కలిసి ఉండలేని పరిస్థితి ఉంది అనుకుందాం. ఓకే. దాన్ని కోర్టు సీరియస్గా తీసుకోదు. వెయిట్ చేయి 1 ఇయర్ మారుతారేమో. ఆ 1 ఇయర్ పీరియడ్ ఎందుకు పెట్టిందంటే ఇద్దరు వ్యక్తులకు Yeah. కొత్తగా పెళ్ళైన తర్వాత ఏముంది? ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఆ Time. కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకోవడానికి అలవాట్లు అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఒక వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పక్కన పోగానే అక్కడ ఇమీడియట్లీ ఇమడలేడు అది ఎవరైనా సరే. అవును. కాబట్టి దానికి టైం పడుతుంది కాబట్టి ఆ 1 ఇయర్ పీరియడ్ అనేది పెట్టిండ్రు. హ్మ్. జనరల్ గొడవలు ఉండి కొట్లాడుకొని తిట్టుకొని ఆ అడ్డమైన గొడవలు ఉంటే కోర్టు తీసుకోదు. హ్మ్. ఈ కానీ అనేది ఉన్నది కదా Yeah. ఆ స్పెషల్ ఒకేషన్స్ అన్నట్టు. అంటే సంవత్సరం దాకా రపక్కన అమ్మాయికి పిచ్చి ఉందని తెలిసింది మనకు. ఆ. ఇప్పుడు ఆ పిచ్చున్న అమ్మాయితో మనం సంవత్సరం దాకా ఉండలేం కదా. Sorry. లేకపోతే అబ్బాయికి పిచ్చి ఉండొచ్చు, లేకపోతే ఏమైనా రోగాలు ఉండొచ్చు, సైకిక్ బిహేవియర్ ఉండొచ్చు, చూస్తున్నాం పెళ్ళైన లేకపోతే అదే తెల్లారే లేకపోతే ఇలాంటి ఏమన్నా అక్రమ పరిస్థితులు. సంబంధాలు ఉండొచ్చు. అంటే ఇట్లాంటి ప్రత్యేక పరిస్థితులలో ఒక వ్యక్తితో నేను కలిసి జీవించలేను ఈ ప్రత్యేక సందర్భాలలో అనుకున్నప్పుడు ఆ 1 ఇయర్ ఎగ్జామ్షన్ ఏమి ఉండదు. నువ్వు కోర్టుకి వెళ్ళి ఎప్పుడంటే అప్పుడు తెల్లారి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే దాని ఇలా పర్ఫెక్ట్ పెళ్ళి అయితే రీజన్ తెల్లారి కూడా అప్లై చూపించాలి కదా చేసుకోవచ్చు. సార్. రీజన్ చెప్పాలి కదా. మెయిన్ అది. ఇప్పుడు మా మావిడిని మేము కొట్లాడుకున్నాం సార్ మాకు డైవర్స్ ఏంటి ఇయ్యరు. కొట్లాడేది ఎవరికైనా ఉంటుందా నాయన ఓ 4 రోజులు ఆగు ఓకే ఆగి తవ్వే సర్దుకుంటా అయిపో అని చెప్తారు. ఈ 1 ఇయర్ ఎగ్జామ్షన్ తీసుకోవాలి అంటే మనకు ఒక స్పెషల్ గ్రౌండ్స్ ఉండాలి కంపల్సరీ. ఓకే. స్పెషల్ గ్రౌండ్స్ ఏముంటాయి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, Yeah. మానసిక సమస్యలు ఉండొచ్చు, ఇట్లాంటివి ఇవి చూపిస్తూ. ఇవి ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా మోసాలు చీటింగ్స్ ఉంటే మళ్ళీ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్. ఓకే. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్కి టైం ఏమి ఉండదు ఇంకా. ఓకే. అంటే రద్దు చేసుకునే విషయంలో అవే రద్దు ఉండవు. మ్యారేజే రద్దు చేయమని టైం ఉండదు మీకు. అచ్చా, ఓకే. ఎనీ టైం యూ కెన్ గో అండ్ ఫైల్ ఏ పిటిషన్. ఎందుకంటే మ్యారేజ్ అబద్ధాల మీదనో ఫోర్స్గా జరుగుతానో వాళ్ళ కన్సెంట్ లేకుండా జరుగుతానో ఇట్లాంటి సందర్భాలలో నువ్వు డైరెక్ట్ పోయి ఇప్పుడు మనం అబద్ధాలు పెళ్లి చేసుకున్నా ఉంటాం. అది పెళ్ళైన తర్వాత పక్కన బయటపడ్డది అనుకుందాం సపోజ్.
బయటపడంగానే మనం పోయి ఇమ్మీడియట్ కోర్టులో వేసుకోవచ్చు. అయ్యా ఈ పెళ్లి అనేది అబద్ధాల మీద జరిగింది. ఉమ్, సో వీళ్ళు ఈ అబద్ధాలు ఆడి ఈ పెళ్లి చేశారు కాబట్టి ఇది నిలబడే అవకాశం లేదని చెప్పి మనం అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్. ఓకే. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ ఇంతకుముందు చెప్పినట్టు ఉమ్, అబద్ధాలు ఆడడం ద్వారా కావచ్చు, కోర్షన్ అంటే భయపెట్టి. మొన్న ఓకే. మా దగ్గరకు ఒక కేసు వచ్చింది జనరల్గా అందరికి అర్థమయ్యే భాషలో. ఉమ్, ఆ అమ్మాయిని వాడు బాగా ఫోర్స్ చేసి ప్రేమిస్తున్నాను ఎంబడి పడి ఫోర్స్ చేసి నువ్వు నన్ను చేసుకోకపోతే నిన్ను చంపేస్తా, లేకపోతే మీ ఇంట్లో చంపేస్తా, పొడి చేస్తా, నరికేస్తా అని చెప్పి బాగా ప్రలోభ పెట్టిన అమ్మాయిని. ఆ, ఆ అమ్మాయికి అసలు ఇంట్రెస్ట్ లేదు మ్యారేజ్ అనేది జనరల్గా. ఓకే. కానీ ఏంది, అరే వీళ్ళు పెళ్లి చేసుకోకపోతే వీడు అనవసరం నన్ను చంపేస్తాడు, వాళ్ళని చంపేస్తాడు అని భయం కొద్ది పెళ్లి చేసుకో. ఓ గాడ్. పెళ్లి చేసుకున్న తర్వాత ఉమ్, ఇక అటు ఇటు తెలిసి అంటే ఇందులో తెలిసింది. అప్పుడు అందరు కలిసి కౌన్సిలింగ్ ఇచ్చి ఏమైంది వాడి దిస్ అంటే ఇప్పుడు నేను చేసుకోకపోతే చంపేస్తాను అని చేసుకున్నా. ఉమ్, మిమ్మల్ని చంపేస్తానని నన్ను చంపేస్తానంటే నాకు భయం అయింది, ఏం చేయాలి అర్థం కాలే. సరే కడతాను కదా, తాళి కడతానని చేసుకున్నాను. హా, సో ఈ మ్యారేజ్ని ఏమంటాం మనం, కోర్షన్ అంటాం. కోర్షన్, ఫోర్స్ తో కోర్షన్ కానీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ వితౌట్ కన్సెంట్ అని కానీ ఫోర్స్ అని కానీ ఇవన్నీ మనం ఈ పదాలను ఉపయోగించి ఏం చేస్తామంటే ఆమెకి విల్ అగైన్స్ట్ అంటే ఆమె ఫ్రీ కన్సెంట్ లేకుండా ఇష్టం మ్యారేజ్ జరిగింది కాబట్టి దాన్ని రద్దు చేయండి అని చెప్పే అవకాశం మనకు ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సార్ వివాహ డెఫినెట్లీ రద్దుకి? అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసినాం కూడా అట్లా. ఇంకా కొన్ని సందర్భాలలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకో కేసు వచ్చింది మాకు. రీసెంట్గా పెళ్ళైంది, ఒక 2 months అయింది పెళ్ళి. పెళ్ళైన తర్వాత కూడా ఆ అమ్మాయి ఇంకా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తుంది. పెళ్లికి ముందు నుంచి ఉన్నారు వాళ్ళిద్దరు, పెళ్లి తర్వాత కూడా అది కంటిన్యూ అవుతున్నది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ విత్ 2 boys. ఓకే. సో హస్బెండ్కి తెలిసింది అంతే, దాని మీద కూడా కంపల్సరీ అది చేసేసుకుంటాం. సో ఇట్లాంటి సందర్భాలలో మన అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్, దీనికి టైం లిమిటేషన్ ఏమి ఉండదు. ఇక మిగతా ఎక్సెప్ట్ ప్రత్యేక పరిస్థితులు అనుకుంటే మళ్ళీ దానికి మనం డైవర్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మొన్న ఒక కేసు వచ్చింది, అబ్బాయి ఇంపార్టెంట్, ఇక 1 year దాకా ఆగేందుకు దానికి. సో స్పెషల్ కాజ్ కింద అయ్యా ఈయన ఇంపార్టెంట్, నాకు అవసరం లేదు ఇంత టైం అని చెప్పేసి అట్లా. సో డివోర్స్కి వెళ్ళారా? డైవర్స్ ప్రతి మనం ఏం చెప్తాం ఫైనల్గా అంటే ఏంటంటే, చట్టంలో ఎన్ని ప్రొవిజన్స్ అయితే ఉంటాయో ప్రతి ప్రొవిజన్కి మళ్ళీ ఎగ్జామ్షన్ ఉంటుంది. ప్రతి ప్రొవిజన్ ఉంటుంది, దానికి ఎగ్జామ్షన్ ఉంటుంది, ప్రొవిజన్ ఉంటుంది, ఎగ్జామ్షన్ ఉంటుంది. చట్టం చెప్పడం కంటే ఎక్కువ మనం ప్రొవిజన్స్ చెప్పగలిగితే అప్పుడు చట్టం ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే అందరు చట్టాన్ని చెప్తారు. ఎందుకంటే నాకు రెగ్యులర్గా రోజుకు ఈ క్వశ్చన్స్, రోజుకు ఒక 50-60 క్వశ్చన్స్, ఒక రిపీటెడ్ క్వశ్చన్స్ రోజు వస్తుంటాయి అన్నట్టు. 1 year వరకు ఆగాలంట కదా సార్ అంటారు. మరి అది పిచ్చిది కదా నాయన, నేను రాత్రి చంపేస్తే ఏం చేస్తావు అంటే, ఉంటుంది సార్ ఏమంటే 1 year ఆగమంటారు కదా అంటాడు. ఆగే ప్రయోజనం ఏం లేదు. You can go and file a petition, divorce petition. ఇంకొక అవకాశం కూడా ఉందని తెలియదు చాలా మంది. అది ఈ పైదే ఇంటర్. ఇంకా ఇప్పుడు మనము చట్టం చదవటం అంటే ఏంది, జనరల్ అందరికి అర్థమయ్యే భాషలు చెప్తానండి. చట్టం చదవటం అంటే అడ్వర్టైజ్మెంట్ చూడటం లాంటిది. అప్ టు 50% డిస్కౌంట్ అంటాడు, పైన ఒక స్టార్ మార్క్ పెడతాడు. ఈ 50% డిస్కౌంట్ ఇంత పెద్దగా ఉంటుంది, ఆ స్టార్ మార్క్ ఎవరు కనిపించదు. మన దృష్టి అంతా 50% మిన్నే ఉంటుంది, కండిషన్స్ అప్లై అనేది చూడరు. సో చట్టం కూడా అంతే. మనం పైన చదివేది ఒకటి ఉంటుంది, జనరల్ చదువుకుంటూ పోయేది ఒకటి ఉంటుంది. ఆ చదవటం కనుక బిహైండ్ ద రీజన్స్, దాని రీజన్ ఏముంటుంది, దాని ఎగ్జామ్షన్ ఏముంటుంది, వేరే ఉంటుంది. ఆ రీజన్స్ ఎగ్జామ్షన్స్కి ఎవరికైతే అర్థమవుతాయో వానికి చట్టం కథ నాకు అర్థమవుతుంది. లేదంటే ఆ చట్టం ప్లేన్ చదువుకుంటా పోతే ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే సంవత్సరం వరకు ఆగాల్సిన అవసరం అయితే లేదు. డైవర్స్ విషయంలో కానీ అనల్మెంట్ మ్యారేజ్ విషయంలో కానీ స్పెషల్ ప్రొవిజన్స్ కింద మీరు 1 year వరకు ఆగాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ అయిన తెల్లారి కూడా మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే ఒక కేసు నేను చేసిన, మ్యారేజ్ అయిన తెల్లారి వేసి వితిన్ 1 year డైవర్స్ తెచ్చినాం. 1 year అయితే పడుతుందా సార్? మ్యారేజ్ అయిన తెల్లారి డైవర్స్ వేసినాం. తెల్లారి వేశారు, ఆ తర్వాత కూలింగ్ పీరియడ్ ఉండదా సార్? ఇంతకీ మనం మాట్లాడేది అదే కదా, దేని లేదని చెప్తున్నా. దేనికి చెప్పండి, ఆమెకు పిట్స్ రాత్రి మొత్తం కొట్టుకుంటూనే ఉంటుంది బెడ్ మీద. ఆమెకి ఏమైనా సెక్సువల్ థాట్స్ వచ్చి లేకపోతే ఎవరైనా మొగుడు దగ్గరకు వస్తున్నా అంటే ఫిట్స్ వచ్చి మొత్తం బిగపోతుంటుంది ఆమె బాగా విపరీతంగా. పొద్దుల పెళ్ళి, సాయంత్రం రాత్రి ఫస్ట్ నైట్, ఆ తెల్లారి కోర్టులో డైవర్స్. ఆ అమ్మాయి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే వాడు ఎప్పటి నుంచో 15 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేస్తుండట. ఆ అమ్మాయికి చెప్పకుండా పెళ్లి చేశారు. పెళ్ళి ఏమనుకున్నారంటే పెళ్ళి అయితే సెట్ అయిపోతుంది, ఈమె మొగుడిని చూడంగానే ఫిట్స్ వస్తుంది అంటే ఆ సెక్షువల్ ఫీలింగ్స్ ఎప్పుడైతే రాగానే ఈమెకి వస్తుంది అనే ఫీలింగ్ కదా. మొగుడు అయితే కొద్దిగా దగ్గర ఉంటాడు, సరే పెళ్ళైందనే ఊహ ఉంటుంది, వేరే అబ్బాయిని చూసి అట్లా కానీ వీళ్ళు ఏదో ఊహించుకొని చేసేసారు. ఇప్పుడు ప్రతిరోజు రాత్రి ఫిట్స్ వచ్చే అమ్మాయితో వాడు కాపురం ఏం చేస్తాడు? సో ప్రొవిజన్స్, ప్రతి దానికి ఒక చట్టము, దాని ప్రొవిజన్స్, చట్టము, దాని ప్రొవిజన్స్, రీజన్స్ ఉంటాయి. అది సో సంవత్సరం దాకా ఆగాల్సిన అవసరం లేదంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ.